భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణా వ్యవస్థ నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 20న శ్వేతసౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డెన్ డోమ్ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్ అనగా మన భారతదేశపు రూపాయలలో దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గూట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారని ట్రంప్ తెలిపారు. ఈ గోల్డెన్ డోమ్ ఎలా పనిచేస్తుందంటే, భూమి మరియు అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై నిఘా ఉంచి రక్షణ కల్పించే వ్యవస్థ. అమెరికా వైపునకు ఏ క్షిపణి ఎటు నుంచి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది. గోల్డెన్ డోమ్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా మరియు దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు. ఈ గోల్డెన్ డోమ్ను లేజర్, కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాలు, క్షిపణుల సమ్మేళనంగా చెప్పవచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్గా నిలిచిపోనున్నాయి.